సో మ్యామ్ ఇప్పుడున్న జనరేషన్ లో ఫస్ట్ అబ్బాయి కావాలి అనేటువంటి పేరెంట్స్ ఉంటారు. సో మీరు ఎన్నో డెలివరీస్ చేసి ఉన్నారు. బేబీని తీసుకొచ్చి పేరెంట్స్ చేతిలో పెట్టినప్పుడు, అంటే ఆపరేషన్ థియేటర్ బయట వెయిట్ చేస్తుంటారు అటువైపు పేరెంట్స్ ఇటువైపు పేరెంట్స్, బేబీని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఖచ్చితంగా. సో అక్కడ మీకు అనిపించిన ఒపీనియన్ ఏంటి మ్యామ్? అంటే అబ్బాయి అనగానే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది, అమ్మాయి అనగానే ఎలాంటి ఫీలింగ్ ఉంది అక్కడ? ఇందులో నేను చాలా కనెక్టెడ్ ఉంటానండి, ఎందుకంటే నేనే ఒక 4 అమ్మాయిని, నాకు 3 అక్కలు ఉన్నారు. సో ఐ కెన్ ఇమాజిన్ మై ప్లైట్. నేను పుట్టినప్పుడు నేను ఏడ్చానా, మిగతా వాళ్ళు ఏడ్చారా అని. సో ఇలా చూసినప్పుడు బేబీని తెచ్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఈ మధ్యలో ఇంత ఎడ్యుకేటెడ్ అయినారంటున్నారు, ఇంత చాలా మార్పులు వచ్చినాయి, ఈక్వాలిటీ అంటున్నారు. స్టిల్ ఐ డోంట్ సే ఆ ఈక్వాలిటీ ఇంకా లేదు. ఎందుకంటే ఐవీఎఫ్ తో కన్సీవ్ అయినా కూడా మేము బేబీ ఐవీఎఫ్ తో కన్సీవ్ అయినప్పుడు ఎన్నో ఏళ్ళు 10 years తో కన్సీవ్ అయినప్పుడు ఎంత హ్యాపీగా ఉండాలి. ఎవరు పుట్టినా సేమ్ తీసుకోవాలి కదా. సో బయటికి తెచ్చిచ్చే వరకే అమ్మాయి అని చెప్పంగానే వాళ్ళల్లో కొంచెం చేంజెస్ ఉంటాయి. సో ఇంకా ఎందుకు అనేది మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, వాళ్ళని మార్చలేకపోతున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే, ఒక అమ్మాయి ఆల్రెడీ ఇంట్లో ఉంటది, చిన్న అమ్మాయి, నెక్స్ట్ మదర్ ప్రెగ్నెంట్. ఇంట్లో ఉన్న వాళ్ళకి కాన్సెప్ట్ ఏంటంటే, అబ్బాయి అని అమ్మాయికి చెప్పాలి, నీకు తమ్ముడే పుడుతున్నాడు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, ఇలా చెప్తుంటే దేవుడు తమ్ముడినే ఇస్తాడు. నిజంగా మైండ్ సెట్ ఉంది. సో ఎవరిని అలా అననివ్వరు కూడా, ఆ తమ్ముడు వస్తున్నాడు, తమ్ముడే పుడుతున్నాడు. వచ్చిన ప్రెగ్నెంట్ లేడీ కూడా, మేడం మా పాప తమ్ముడే అనుకుంటుంది మేడం అంటే, మనం అసలు 100% ఇప్పుడు డిసైడ్ చేయడానికి లేదు. మేము ఇప్పుడు 100% చాలా రూల్స్ ఉన్నాయి, మేము చెప్పము. కానీ ఈ ఏదైతే మెంటాలిటీ ఉందో, చిన్న అమ్మాయికి మీరు అలాంటిది చెప్తున్నారు. సో పుట్టినప్పుడు ఆబ్వియస్లీ వీళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు కదా. అంతే కదా. మీరు ఒక మైండ్ సెట్ తో ఉన్నారు, అమ్మాయి పుట్టింది అనుకోండి, అందరూ డిస్టర్బ్ అయిపోతారు. అది అలాంటివి ఎందుకు క్రియేట్ చేయడం? మళ్ళీ లక్ష్మీదేవి పుట్టింది, లక్ష్మీదేవి వచ్చింది అని ఇవన్నీ అంటుంటారు కదా. అంటే ఇంకొకరు ఎలా అంటారు, పక్క అయ్యో అమ్మాయి పుట్టింది అంటారు, ఇంకొకరు పర్వాలేదు లక్ష్మీదేవేలే ఏం కాదు, 2 అమ్మాయిలైనా పర్వాలేదు. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఇప్పుడున్న అమ్మాయిలకి నచ్చట్లేదు. వై టు డిఫరెన్షియేట్? ఇప్పుడు 2 అమ్మాయిలు కూడా పర్వాలేదు అని చెప్తే కూడా అమ్మాయిలకు నచ్చట్లేదు. సో మార్పు అనేది రావాలండి. ఇప్పుడు మా పేరెంట్స్ అనుకోని ఉంటే నేను డాక్టర్ చదివేదాన్నా, ఈ స్టేజ్ కి వచ్చేదాన్నా. సో 4th అమ్మాయి అంటే ఇంకా చాలా మార్పులు రావాలి మీరు అన్నట్టుగా. నిజంగా